ఓకే. సో ఓకే. ఫస్ట్ క్లాస్లో అసలు జావా అంటే ఏంటి ఓకే. కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. ఓకే. సో జావా నీకు తెలిస్తే నువ్వు ఏదైనా చెప్పగలంటే చెప్పు. వాట్ ఈస్ జావా? I don't know, sir. ఓకే. జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ అ Focus. హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జనరల్ పర్పస్ లేదా జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Okay. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, జనరల్ పర్పస్ అంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. Programming language. ఇన్ని క్వశ్చన్స్ చూసాక అన్ని డౌట్సే వస్తాయి. లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వీటన్నిటికి ఇప్పుడు ఆన్సర్ నాకు కావాలి. సో వాట్ ఈజ్ అ లాంగ్వేజ్? Language. ఇదైతే మనకు తెలుసు. వాట్ ఈస్ అ లాంగ్వేజ్? Language is a యా, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా, లాంగ్వేజ్ యూజ్ మనం చేస్తున్నావు కదా, అదే communicate. లాంగ్వేజ్. యా, Communicate యూస్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్, రైట్? others. Yeah, simple. So a language is a medium Medium. used to It is easy to interact communicate with with or others. communicate with. Interact or communicate, okay? With With the others. అంతే. Okay. ఎలా ఉండాలంటే నేను ఈ చిన్న క్వశ్చన్ కూడా అడుగుతా రేపు. వాట్ ఈస్ లాంగ్వేజ్ అనగానే Okay. అలా చెప్పాలి. Language. టకాటక్ ఉండాలి. లాంగ్వేజ్ ఇస్ అ మీడియం విచ్ ఇస్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్ అని అంత ఫాస్ట్ ఉండాలి. నీ ఆన్సర్లో నాకు ఇంటెన్షన్ తెలియాలి, నీ ఇంటెన్షన్ తెలియాలి. Okay. అది ఎంత బాగా నేర్చుకోవాలనుకుంటున్నావు నాకు తెలియాలి. సో నెక్స్ట్, వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ Programming. లాంగ్వేజ్? లాంగ్వేజ్ వేరే వాళ్ళతో మాట్లాడడానికి అయితే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్తో మాట్లాడడానికి, అంతే కథంతి. సో ఇట్ ఈస్ ఆల్సో అ మీడియం Which is interactive with విచ్ ఈస్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ అ కంప్యూటర్. దట్స్ ఇట్. computer. ఓకే, బాగానే ఉంది. మరి దీన్ని సరే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అంటున్నారు. నిజంగా కంప్యూటర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చా ఒక లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జావా నేర్చేసుకున్నావు. Okay. జావా లాంగ్వేజ్ యూజ్ చేసి నేను డైరెక్ట్గా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చా అంటే, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కానీ డైరెక్ట్గా కాదు. ఎందుకంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ వేరు. తెలుసా Okay. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటో తెలుసా? Binary language. బైనరీ లాంగ్వేజ్ కదా. Yes. వెరీ గుడ్. సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అసలు జనరల్గా కంప్యూటర్ అంటే ఏమంటారు? వాట్ ఈస్ కంప్యూటర్? సరదాగా అడుగుదాం, పోయేదే ఉంది. వాట్ ఈస్ అ కంప్యూటర్ అంటే జనరల్గా ఒక డెఫినేషన్ చెప్పేస్తూ ఉంటాం. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. గుర్తుందా? చిన్నప్పటి నుంచి వినుంటాం. It is an electronic device. Electronic device which takes the input from the user, which takes the input, comma, మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ ఇన్పుట్ని, ఆ ఇన్పుట్ అనేది మనం ఇచ్చిన డేటా కావచ్చు, డేటాతో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా కావచ్చు, ఇలా చేయమని. Okay. which takes the input, process it and sends the response to us. ఆ రెస్పాన్స్ని మనం అవుట్పుట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను, 20 ఇచ్చాను ఇన్పుట్గా. మళ్ళీ ఏమో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, యాడ్ చేయి అని చెప్పా కంప్యూటర్కి. Yeah. Up to then. ఇప్పుడు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తుంది, Yes. యాడ్ కూడా చేస్తుంది. చేసి మనకి ఏం ప్రింట్ చేస్తుంది? వెంటనే 10, 20 ఇచ్చాను కదా, 10 ప్రింట్ చేస్తుంది. నువ్వే చెప్పావు యాడ్ చేయమని. అవును. అంటే ఇన్పుట్ అంటే 10 ఇచ్చావు, 20 ఇచ్చావు, యాడ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు. ఆ ఇన్స్ట్రక్షన్, యాడ్ చేయమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఒక రకంగా ఇన్పుటే, ఒక రకంగా ఇన్పుటే, ఒక రకంగా. ఎనివే,
ఎస్ మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అరే కంప్యూటర్తో మాట్లాడతాం, కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాం, ప్రాసెస్ చేస్తుందంట ఆ ఇన్పుట్ని, మనకేం అవుట్పుట్ ఇస్తుంది అంతే. మరి ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకంటాం? అరే ఎలక్ట్రానిక్ డివైస్ ఎందుకంటామంటే ఎలక్ట్రిక్ పవర్తో రన్ అయింది కాబట్టి, అంతే కదా. సో వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ an electronic device? Because it runs with electrical power, isn't it? Because it runs with electrical power, it is called as an electronic device. అంతే, అందుకంటారు ఎలక్ట్రానిక్ డివైస్ అని. ఓహో, అంటే ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది, ఆన్ చేస్తే ఆన్ అవుతుందా? డెఫినెట్లీ. కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ టూ సిగ్నల్స్ ఆర్ టూ ఇన్స్ట్రక్షన్స్. నిజం చెప్తే కంప్యూటర్కి అర్థమయ్యే భాష రెండే రెండు. ఇప్పుడు నీకు ఆ అంటే అర్థమైద్ది, ఏ అంటే అర్థమైద్ది, లెటర్స్. మరి కంప్యూటర్కి అర్థమయ్యే లెటర్స్ ఏంటో తెలుసా? జీరో ఆన్ ఆఫే. కంప్యూటర్ అండర్స్టాండ్స్ వాట్? Understands two characters called on and off. దీన్ని ఆన్ అండ్ ఆఫ్ని మనకు అర్థమయ్యేటట్టు ఆన్ అంటే ఇదిగో ఈ క్యారెక్టర్ అని చెప్తాడు. కంప్యూటర్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఏం చేశారు? ఆన్ అంటే గుర్తుపెట్టుకోరా బంగారం 1 అని చెప్పారు, ఆఫ్ అంటే 0 అని చెప్పారు. ఎవరు? కంప్యూటర్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు. ఇంకా నువ్వు 1 అంటున్నావంటే కంప్యూటర్కి అర్థమవుతుంది అనుకో, 1 అంటున్నావంటే అది ఆన్, 0 అంటే ఆఫ్, అంతే. అది బాగానే అర్థమైంది మనకి. కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాం. ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటామంటే ఎలక్ట్రికల్ పవర్తో రన్ అవుతుంది కాబట్టి. బికాస్ ఇట్ రన్స్ విత్ ఎలక్ట్రికల్ పవర్, ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్. ఆ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ అంటారు కదా, మనకి తెలుగులో క్యారెక్టర్స్ ఉన్నట్టు, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నట్టు, ప్రతి లాంగ్వేజ్లో క్యారెక్టర్స్ అంటూ ఉంటాయి కదా, వాటితోనే కదా వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ అవి ఫామ్ చేస్తాం. అట్లా ఇక్కడ కంప్యూటర్కి అర్థమయ్యే లెటర్ క్యారెక్టర్ ఏంటి మన తెలుగులో అలాగా అంటే 1 0 అంట. 2 లెటర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 లెటర్స్తో ఒక లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసేసారు ఏకంగా. ఈ 2 లెటర్స్ యూజ్ చేసి a language was invented with only 2 characters. Those are 1 and 0. This language is called as binary language. ఎందుకంటారు బైనరీ అంటే? ఏం చెప్తావు? కంప్యూటర్ మనం అర్థం కావటం. బైనరీ అంటే 2, దాని మీనింగ్. అంటే నేను అడిగేది పేరు పెడతాం. ఇప్పుడు శంకర్ అని పేరు పెట్టారబ్బా మీ మమ్మీ డాడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శంకర్ అంటే ఏం చెప్తావు? గాడ్ నేమ్. ఇట్స్ అ గాడ్ నేమ్. సార్ భగవంతుడి పేరు మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అందుకని పెట్టారు సార్, ఎస్తో స్టార్ట్ చేయమన్నారు. ఉన్న వాళ్ళు శంకర్ అని పెట్టుకుంటే మ్యాచ్ అయింది, అందుకు పెట్టుకున్నాం. దానికి ఒక మీనింగ్ ఉంది కదా. అట్లా బైనరీ అని ఎందుకు అంటున్నారంటే, యూనరీ అంటే 1 అని, బైనరీ అంటే 2 అని, టెర్నరీ అంటే 3 అని, అట్లా మీనింగ్ ఉంది మ్యాథ్స్లో. సో బైనరీ అంటే 2 అని. బైనరీ లాంగ్వేజ్ అంటే ఇందులో 2 లెటర్స్ మాత్రమే యూజ్ చేసే లాంగ్వేజ్ అని. అర్థమైందా? So a language was invented by using only 2 characters. Those are 1s and 0s. This language is called as binary language because it contains only 2 characters. బాగానే ఉంది బా. ఈ బైనరీ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థమైందిగా పక్క. అదే కదా, దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటున్నాం కదా మనం. సో ఇదిగో కంప్యూటర్ అనుకుందాం. What it is a computer. We know that computer understandable language is on off తో డెవలప్ చేసిన లాంగ్వేజ్.
అందుకే దీని ఏమంటారు, ఇట్ అండర్స్టాండ్ బైనరీ ఆర్ దాన్ని ఏమనొచ్చు, మెషిన్ లాంగ్వేజ్ అంటారు. యా, క్లియర్ కదా. మరి ఇప్పుడు కంప్యూటర్తో నువ్వు మాట్లాడాలంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి దీన్ని బట్టి? Okay. So computer understandable language is binary language. It is also called as machine language. So Yes, if you want to interact with computer, you need to talk in ones and zeros. Yeah. కంపల్సరీ వన్స్ అండ్ జీరోస్లోనే మాట్లాడాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి ఇట్లాంటి అర్థమైద్ది, అట్లా లేకపోతే ఇలాంటి అర్థమైద్ది. ఏం చెప్పాను తెలుసా కంప్యూటర్కి? ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తే లేకపోతే ఆ వాల్యూ కనుక ఇస్తే కంప్యూటర్కి అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? 10 అని. ఇలా ఇస్తే దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే ఏ అని. అంటే ఏ అంటే అర్థం కాదా? అర్థం కాదరా స్వామి. మరి ఎట్లా సార్? ఇదిగో ఇట్లయితే అర్థమవుతుంది. ఇదంట ఏ అంటే ఎన్ని రాయాలి చూడు. 1 మధ్యలో 5 zeros ఉంటాయి చూడు. 1 0 0 0 0 0 1. ఎందుకు దాన్ని ఏ అనొచ్చు? ఏ అనొచ్చు, లేదంటే దీన్ని 65 అని కూడా అనొచ్చు వరకు చెప్పాలంటే. అంటే యాక్చువల్లీ దాని మీనింగ్ వేరే. ఏనే కరెక్ట్. యాక్చువల్గా 65 అనే నంబర్ అనమాట. ఇది ఏకి ఒక నంబర్ అంటే అలర్ట్ చేస్తారు, దాని యూనికోడ్ వాల్యూ లేదా యాస్కీ వాల్యూ అంటారు. ఆ నంబర్ అదని. ఓకే, అవన్నీ నేను ఎలాగో తర్వాత చెప్తాలే, కానీ ప్రస్తుతానికి ఇలా ఇస్తే ఏ అనుకో, ఫిక్స్ అయిపో. ఇలా ఇస్తే 10 అని నేను కంప్యూటర్కి చెప్పినట్టు. ఇట్లా మనం ఏ భాషలో మాట్లాడాలి కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే? బైనరీ. అది ఈ మెషిన్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి, బైనరీ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీకేమొచ్చురా అంటే వచ్చు, ఇన్స్ట్రక్షన్స్ వచ్చు. ఏమొచ్చు అంటే మెషిన్ లాంగ్వేజ్ వచ్చు. సో మెషిన్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడవచ్చు అంటే ఎస్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్ డైరెక్ట్లీ, నో డౌట్. హూస్ దిస్? శంకర్, లెట్ us say. Shankar knows what? Knows a binary language or machine language. Yeah. Machine language, yeah. So he knows machine language, right? So he can interact with computer directly. Let us say these instructions are given by the Shankar itself. Yeah. Now computer understands that. That's it. Good. Let us say some other person is there, other guy. For example, he knows a C language, C programming language. He knows what? C language. Name Money. Money knows C language. C language. దీనికి సి లాంగ్వేజ్ వచ్చు అనుకుందాం. మెషిన్ లాంగ్వేజ్ రాదు దీనికి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా ఎలా ఇస్తాడంటే ఇదిగో ఇలా ఇస్తాడు. సిలో ఇలా ఇవ్వచ్చు. ఎవరిది? ఓ మనీ, నువ్వా? ఇదిగో ఇలా ఇచ్చా, అదొక ఇన్స్ట్రక్షన్. లేదా ఇలా ఇచ్చా, ఇలా ఇచ్చా. ఇలా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వచ్చు. జావాలో కూడా ఇలాగ ఇస్తాం అనుకో, ఇదొక ఇన్స్ట్రక్షన్, అదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్. కానీ ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడు? మెషిన్ లాంగ్వేజ్లోనా? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది మెషిన్ లాంగ్వేజ్ కాదు కదా. సి లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు, లో అనరు. మెషిన్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. హై లెవెల్ లాంగ్వేజ్కి మెషిన్ లాంగ్వేజ్కి ప్రస్తుతానికి చెప్పే డిఫరెన్స్. చాలా తర్వాత ఇంకా డెప్త్ వెళ్తాం. ప్రస్తుతానికి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? మనకు అర్థమయ్యే భాషలో ఉంటుంది హై లెవెల్ అనుకో, అట్లా. ఇంకా డెప్త్ వెళ్తే ఇంకా క్లారిటీస్ ఎక్కువ వస్తాయి. కానీ ప్రస్తుతానికి ఏమంటాం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో రాసినట్టు ఉంటుంది రా బాయ్, అయితే అది హై లెవెల్. అదేంటో వన్స్ అండ్ జీరోస్ అంటారా బాబు, ఏం అర్థం కావట్లా, లో లెవెల్ అనుకో. ఇంకా డెప్త్ మీనింగ్ వేరే ఉంది. ఇదొక పాయింట్, ఇది కరెక్ట్ పాయింటే. ఇంకా ఉన్నాయి పాయింట్స్ చెప్పడానికి, బట్ లేటర్ విల్ డిస్కస్. స్టార్టింగ్ క్లాస్ కాబట్టి అప్పుడే అవుతుంది. ఓకే సార్, బాగానే ఉంది, అర్థమైంది. సో నేను హై లెవెల్ లాంగ్వేజ్లో ఇచ్చాను కదా ఇన్స్ట్రక్షన్, సి లాంగ్వేజ్లో. ఎవరు? మనీ ఇచ్చాడు కదా. మరి సి లాంగ్వేజ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుందా? అర్థం కాదు. కంప్యూటర్కి ఎట్లా అర్థమైంది? అర్థం కాదు కదా.
అందుకని ట్రాన్స్లేటర్స్ అని యూస్ చేస్తూ ఉంటాను జనరల్గా. మేడం నీకు చెప్పే ఉంటారు ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి అని అంతకుముందు ఒక వారం రోజులు 4 రోజులు 5 రోజులు విన్నావు కదా క్లాస్. ట్రాన్స్లేటర్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అని అనుకో, అంతే. ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? ట్రాన్స్లేటర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఆర్ అ ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ అనొచ్చు లేదా ప్రోగ్రామ్ అనొచ్చు, విచ్ ఈజ్ యూస్ టు. ఎందుకు యూజ్ చేస్తారు? ట్రాన్స్లేట్ వన్ లాంగ్వేజ్ ఇంటూ అనదర్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే వన్ లాంగ్వేజ్ టు అదర్ లాంగ్వేజ్, అంతే. ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అదేంటి డ్యూటీ చేసి వచ్చావా ఏంటి? నిద్రపోలేదా? లేదు సార్, ఇందాక నిద్రపోలేసిన. ఓ అయితే ఓకే, ఏమో కదా. సార్ అయితే ఓకే. సో ట్రాన్స్లేట్ ఇస్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్ విచ్ యూస్ టు ట్రాన్స్లేట్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఇప్పుడు చెప్పు, మళ్ళీ అడుగుతున్నా ఊరికనే. వాట్ ఈస్ జావా? జావా అంటే ఏంటి? Java is high level language, programming language, subject oriented language. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, వాట్ ఈస్ లాంగ్వేజ్? Language is a medium which is used to interact with like others. వెరీ గుడ్. వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? Programming also is a medium which is used with the computers, right? Used to interact with a computer. What language? What is a computer? What is a computer? Computer is a electronic media. Electronic device. Media కాదు మంగారు. Electronic device. Sorry. Electronic device. Okay. Electronic device. What it understand? He understand only binary language. It's like on and off. అంతే, ఆన్ ఆఫ్ తప్ప ఏం అర్థం కాదు దీనికి బంగారానికి. పర్ఫెక్ట్. ఓకే, దాని బైనరీ లాంగ్వేజ్. ఆన్ ఆఫ్ కే అంటే ఆన్ అంటే ఈ లెటర్ అనుకోండి, ఈ క్యారెక్టర్ అనుకోండి, ఆఫ్ అంటే ఈ క్యారెక్టర్ అనుకోండి. 2 క్యారెక్టర్స్ ఇచ్చారు, ఏంటవి? On number is 1, off number is 0. వెరీ గుడ్. ఆ 1s and 0s తో ఒక లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. ఆ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లాంగ్వేజ్. వెరీ గుడ్. సో ఇప్పుడు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏ లాంగ్వేజ్ తెలియాలి మనకి? మనకు బైనరీ లాంగ్వేజ్ కావాలి. పక్కా బైనరీ లాంగ్వేజ్ కావాలి. కానీ మనీకి ఏమొచ్చు? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వచ్చు. మరి సి లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థం కాదు కదా కంప్యూటర్కి. అప్పుడు కంపల్సరీగా ట్రాన్స్లేటర్ వాడాల్సిందే. సో ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ట్రాన్స్లేటర్? ఇట్స్ అ సాఫ్ట్వేర్ program which translates which you use to translate one language to other language. అంతే, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసేది ట్రాన్స్లేటర్. అర్థం చేసుకుంటూ వినాలి ఎప్పుడైనా, అది అసలు పాయింట్. బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ట్రై టు అండర్స్టాండ్. దట్స్ ఇట్. సో యాక్చువల్లీ there are 3 types of translators we have. Okay? There are 3 types. There are 3 types of translators we have. 3 types of translators ఉన్నాయి. అవి ఏంట్రా అంటే కంపైలర్ అనే ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ అనే ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, అసెంబ్లర్స్ అనే ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనుషులు అని ఉన్నారనుకో, ఆ మనుషులు 3 రకాలు అంటాం, మేలు, ఫీమేలు, అదర్స్. అట్లాగా ట్రాన్స్లేటర్స్ 3 టైప్స్. ట్రాన్స్జెండర్స్ అలాగే 3 టైప్స్ ఉంటారు ఇక్కడ ట్రాన్స్లేటర్స్ అంటాం, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లీస్. నువ్వెవరు, నేనెవరు, ఇట్లా చెప్పినప్పుడు ఒక కేటగిరీలోకి తీసుకెళ్తాం వాటిని, అంతే కదా. ఇప్పుడు బైక్స్ అంటాం, లేదా వెహికల్ అంటాం, ఇది కూడా కదా వెహికల్ అంటాం. వెహికల్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. ఇవన్నీ ఇలా ఉండేవన్నీ బైక్స్ అంటాం, ఇలా ఉండేవన్నీ కార్స్ అంటాం, ఇలా ఉండేవన్నీ వ్యాన్స్ అంటాం, ఇలా ఉండేవన్నీ బస్ అంటాం, ఇలా ఉండేవన్నీ ట్రక్స్ లేదా ఏమంటారు దాన్ని, లారీ ఏదో అంటాం. అలా డివైడ్ చేస్తాం కదా. ఇలా ఇప్పుడు 2 చక్రాలు ఉండి ఇట్లా ప్రతిదీను ఆటోమేటిక్గా వెళ్ళే ఏదైనా సరే అది బైకే. అట్లా కంపైలర్స్ చాలా కంపెనీస్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. దానికంటే ఒక బిహేవియర్ ఉంటుంది, అలా ఉంటే దాన్ని కంపైలర్ అంటారు. ట్రాన్స్లేటర్స్ చాలా కంపెనీస్ ఇన్వెంట్ చేశారు, చాలా ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. అన్నీ ఉంటే 3 అంటారు ఏంటి సార్ అంటే, బాబు వాటిని 3 కేటగరైజ్ చేశారా. మనుషులు ఇంత ఏంది సార్, 100 కోట్ల మంది ఉన్నారు కదా, 1000 కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా ప్రపంచంలో, 3 రకాలు అంటారు ఏంటి సార్ అన్నట్టు ఈ క్వశ్చన్. అట్లా కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ట్రాన్స్లేటర్స్ ప్రొవైడ్ చేశారు. వాడు ఇన్వెంట్ చేసిన ట్రాన్స్లేటర్, ఒక కంపెనీ వాడు ఇన్వెంట్ చేసిన ట్రాన్స్లేటర్ ఈ 3 ఏదో ఒక కేటగిరీకి చెందింది అయి ఉంటుంది. ఇట్ బిలాంగ్స్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్, ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 క్యారెక్టర్స్. సారీ,
ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్. అర్థమైందా? సో ఈ 3 టైప్స్లో ఏదో ఒక టైప్ అయి ఉంటుంది ఆ ట్రాన్స్లేటర్ అనేది ఇక్కడ క్వశ్చన్ పాయింట్ అనమాట. ఓకే, ఎనీవే ఇప్పుడు అర్థమైందా? ట్రాన్స్లేటర్స్ ఏ కంపెనీ వాడు ఇన్వెంట్ చేసినా ఈ మూడింట్లో ఏదో ఒక టైప్ అయి ఉంటుంది. అది ఇజ్ ఇట్ క్లియర్? ఉన్నవి 3 టైప్స్ కదా, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లీస్. నౌ సి లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఏ ట్రాన్స్లేటర్ వాడతారో తెలుసా? I think so. Compiler. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తారు. దీన్ని సి కంపైలర్ అని కూడా అంటారు. దీన్ని జావాకి వాడడానికి కుదరదు, జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి కుదరదు. దీన్ని సి కంపైలర్ అని డెనిస్ రిచీ అని ఆయన ఇన్వెంట్ చేశాడు. సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసింది డెనిస్ రిచీ. ఆయనే సి కంపైలర్ని కూడా ప్రొవైడ్ చేశాడు. దీని ఇంటర్ప్రిటర్ అన్నట్ల, అసెంబ్లర్ అన్నట్ల, కంపైలర్ అంటున్నాను ఎందుకో తర్వాత చెప్తా. ట్రాన్స్లేటర్స్ గురించి కూడా మనం చెప్పొచ్చు అనమాట. చూడంగానే ఇది ట్రాన్స్లేటర్, ఇది కంపైలరే, పక్కా కంపైలర్ సార్, ఇది నాకు తెలుసు, వీడి బిహేవియర్ నాకు తెలుసు, వీడి బిహేవియర్ చూస్తే అర్థమవుతుంది అని నువ్వు చెప్పేస్తావు అనమాట. ఇది కంపైలర్ అని. ఆ బిహేవియర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. సి లాంగ్వేజ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే కంపైలర్ వాడాలి, సి కంపైలర్ వాడాలన్న సంగతి అర్థం. అప్పుడు మళ్ళీ నువ్వు రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని అట్లా మెషిన్ లాంగ్వేజ్లోకి ఇట్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. కంప్యూటర్కి అర్థమైంది. ఇప్పుడు ఇద్దరం అయిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఉన్నారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ జావా ఓకేనా, HTML ఓకేనా, జావా స్క్రిప్ట్ ఓకేనా, ఏదో ఒకటి తీసుకో. జావా స్క్రిప్ట్ అబ్బా పోనీ, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ మాత్రమే మేడంకి తెలుసు అనుకుందాం. హూ నోస్? ప్రియా నోస్ జావా స్క్రిప్ట్. హలో, వాయిస్ వినిపిస్తుందా? హలో, యా, జస్ట్ మినిట్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఓకే గైస్, ఇప్పుడు చెప్పండి. అక్కడ అబ్రాడ్ శంకర్ క్లాసెస్ 1. యా, ప్రియా నోస్ జావా స్క్రిప్ట్. ఒకవేళ ప్రియాకి జావా స్క్రిప్ట్ వస్తే ఈ జావా స్క్రిప్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా రాస్తారు. A=10 ఇట్లా రాస్తారు. కొంచెం చేంజ్ అవుతుంది. B=20, లెట్స్ C=A+B ఇట్లా రాయొచ్చు. ఇవి జావా స్క్రిప్ట్లో రాసిన కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. సికిను జావా స్క్రిప్ట్కి చూడొచ్చు. నౌ ద క్వశ్చన్ ఈజ్, JavaScript is not a machine language. In the JavaScript, I am not writing the code by using only ones and zeros. Am I writing? By using only ones and zeros? No. లేదు కదా. So how computer understands now? It's not possible to understand because it is in high level language. High level అంటే అర్థమైందా? మనకు అర్థమయ్యేది, కంప్యూటర్కి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అలా ఉన్నదాన్ని కంపల్సరీగా కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేయాలంటే ట్రాన్స్లేటర్ కావాలి. ఇక్కడ యూజ్ చేసే ట్రాన్స్లేటర్ ఏంటో తెలుసా? ఇంటర్ప్రెటర్ వాడతారు. ఆ ఇన్వెంట్ చేసిన ఆయన డిసైడ్ చేశాడు. అట్లా నువ్వు నేను డిసైడ్ చేయం. జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన ఆయన ఇక్కడ ఇంటర్ప్రెటర్ నేను వాడతా, ఇంటర్ప్రెటర్ అనే ట్రాన్స్లేటర్తోనే జావా స్క్రిప్ట్లో రాసిన కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తా అని ఆయన డిసైడ్ అయ్యాడు. మనం యూజ్ చేయాల్సిందే ఆ ఇంటర్ప్రెటర్ని. సార్ నేను కంపైల్గా మార్చుకోవచ్చా? కంపైల్ అండ్ ట్రాన్స్లేట్ యూజ్ చేస్తే ఏమైందంటే రన్ అవ్వదు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఇన్వెంటర్ ప్రొవైడ్ చేసిన ట్రాన్స్లేటర్ ఏంట్రా అంటే ఇంటర్ప్రెటర్ అనే ట్రాన్స్లేటర్ ఇంట్రడ్యూస్ చేశారు. 1s and 0s ఏంది సార్? అంటే కన్వర్ట్ చేయడానికి దానిలో బైనరీ ఇంటర్ప్రెటర్ ట్రాన్స్లేట్ చేస్తుంది. అలాగా ఈ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఇస్తాం, కంప్యూటర్కి అర్థమైంది, కంప్యూటర్ రన్ చేసిద్ది, రిజల్ట్ ఏమో అవుట్పుట్ ఏమో ప్రియాక్ డిస్ప్లే చేస్తుంది. అట్లా ఇప్పుడు జావా దగ్గరికి వద్దాం. చివరిగా ఏ పాయింట్ అని చెప్పామంటే మళ్ళీ జావా దగ్గరికి వస్తాం మనం. ఆ జావాలో చెప్పే ఒక పాయింట్ నీకు అర్థం అవ్వాలంటే నేను ప్రిపేర్ చేపిస్తాను అనమాట. ఇది చెప్పి ఒక మైండ్కి క్లారిటీ ఇస్తూ వచ్చి అప్పుడు జావా గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇదిగో వచ్చేసాం. Let us say I have written the same kind of code in Java. Java C code చూడడానికి ఒకేలా ఉంటుంది చూడు. జావాలో రాసే కోడ్, సిలో రాసే కోడ్ చూడడానికి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది చూడు.
ఇది జావా కోడ్ అనుకుందాం. సో ఎవరిది? ఓకే. జావా నోస్ ఎవరో ఒక పేరు రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి వినూత్న నోస్ జావా. జావాలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఈ జావా ఇన్వెంటర్ జేమ్స్ గాజ్లింగ్ అంటారు. ఈయన ఏం చేశాడంటే 2 ట్రాన్స్లేటర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఒకటి కాకుండా. ఓకే. ఒక ట్రాన్స్లేటర్ ఏమో కంపైలర్, దాన్ని జావా కంపైలర్ అని కూడా అంటాం మనం. ఇంకోటేమో ఇంటర్ప్రిటర్, దాన్ని జావా ఇంటర్ప్రిటర్ అంటారు. ఇలా 2 ట్రాన్స్లేటర్స్ వాడాడు బంగారం. కంపైల్ చేయడం అంటే మనం రాసిన కోడ్ని ఒక కోడ్లోకి జనరేట్ చేస్తాడు, ఒక ఇంటర్మీడియట్ కోడ్లోకి జనరేట్ చేస్తాడు, డైరెక్ట్గా మిషన్ కోడ్ కాకుండా. ఇక్కడ కంపైలర్, జావా కంపైలర్ కొంచెం డిఫరెంట్. ఓకే. ఇది ఏ లాంగ్వేజ్? ఇది జావా లాంగ్వేజ్ కదా. ఈ 3 స్టేట్మెంట్స్ అవును సార్. జావా లాంగ్వేజ్లో రాసిన కోడ్ అంటే బైట్ కోడ్ అని ఒక కోడ్ని జనరేట్ చేస్తుంది ఇది ఈ కంపైలర్. ఓకే. ఇది బైట్ జావా కంపైలర్ అనేది బయట కోడ్ జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఇది బైట్ కోడ్ అనుకో. ఓకే. సో జావా కంపైలర్ జనరేట్స్ బైట్ కోడ్. ఓకే. ప్రోగ్రామ్ని కంపైల్ చేయడం అంటే ఏంటో తెలుసా? జావా కంపైలర్ కంపైల్స్ ద ప్రోగ్రామ్ అంటే నువ్వు రాసిన జావా కోడ్ కరెక్టా కాదని చెక్ చేసేది కంపైలర్. జావాలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు జావాని ఇన్వెంట్ చేసింది ఎవరని చెప్పాను ఇప్పుడే, గుర్తుండే ఉండొచ్చు నీకు. జేమ్స్ GOSLING, జేమ్స్ గాజ్లింగ్ అనొచ్చు, జేమ్స్ గాస్లింగ్ అనొచ్చు, మీ ఇష్టం. జేమ్స్ గాస్లింగ్ GOSLING, జేమ్స్ గాస్లింగ్. James Gosling is a person who invented Java, right? జావాని ఇన్వెంట్ చేసిన ఆయన ఈ కంపైలర్ని ఎందుకు ప్రొవైడ్ చేశాడంటే ఇన్వెంట్ చేసిన వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఇలానే రాయాలి జావా లాంగ్వేజ్ని అని, ఒక స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాలన్ ఉండాలి అని. ఏ అంటే ఏంటి, ఈక్వల్ టు అంటే ఏంటి, ఇంట్ అంటే ఏంటి, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ఒక బ్లాక్ ఇట్లా రాయాలి, ఓపెన్ కర్లీ బ్రేస్తో బ్లాక్ స్టార్ట్ అయ్యింది, క్లోజ్ కర్లీ బ్రేస్తో బ్లాక్ ఎండ్ అయ్యింది, ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ సెమీకాలన్. కీవర్డ్స్ కనుక వాడితే కీవర్డ్ తర్వాత స్పేస్ ఉండాలి. ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని పెట్టేది ఎవరు? ఇన్వెంట్ చేసిన వాళ్ళు, ఆ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన వాళ్ళు. మరి నువ్వు ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసావా లేదా, రూల్స్ అన్ని ఫాలో అయ్యవా అని చెక్ చేసేది ఎవరు? ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఇన్వెంట్ చేసిన వాళ్ళే కంపైలర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ కంపైలర్ చేత ప్రోగ్రామ్ని చెక్ చేయించి ఒకవేళ ఏ ఎర్రర్స్ లేకపోతేనే ట్రాన్స్లేషన్ చేయమని చెప్తారు ఆ కంపైలర్కి. సో జావా కంపైలర్ కంపైల్స్ ద ప్రోగ్రామ్ అంటే ఇట్ చెక్స్ ఫర్ వాట్, ఆ కంపైలేషన్ అంటే పక్కన రాస్తాలే పోనీ, కంపైల్స్ ద ప్రోగ్రామ్ అండ్ ట్రాన్స్లేట్స్ ద ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ కోడ్. నో 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 జావాలో బైట్ కోడ్. So Java compiler compiles the program and translates the program into bytecode. ఆ బైట్ కోడ్ నీ కంపైలర్ ఒక ఫైల్లో కూడా పెడుతుంది, ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టింది. ఇది బైట్ కోడ్ అని ఫిక్స్ అవ్వు. ఇట్స్ అ బైట్ కోడ్ ఆర్ ఇంటర్మీడియట్ కోడ్. ఇట్స్ అ బైట్ కోడ్ ఆర్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటెడ్ బై కంపైలర్. ఎప్పుడు జనరేట్ చేస్తుందండి బైట్ కోడ్ని? ఎర్రర్స్ లేకపోతేనే. ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుంది తప్ప ట్రాన్స్లేషన్ చేయదు అసలు కంపైలర్. వాట్ ఈజ్ కంపైలేషన్? కంపైలేషన్ అంటే ఏంటో ఒకసారి చెప్పాలి నీకు. కంపైలేషన్ అంటే ప్రోగ్రామ్ని చెక్ చేయటం, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయటం. చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్.
మనం రాసే ప్రోగ్రామ్ జనరల్గా సోర్స్ కోడ్ అంటాం, అందుకని రాసా. ఓకే సార్. సో చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. హూ చెక్స్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్? కంపైలర్. వెరీ గుడ్. సో కంపైలర్ ఏమో సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా అని వెతుక్కుంటుంది మన ప్రోగ్రాంలో. అలా వెతకడాన్ని, సింటాక్స్ ఎర్రర్స్ కోసం చెక్ చేయడాన్ని కంపైలేషన్ ప్రాసెస్ అంటారు. చెక్ చేశాక ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుంది, ఎర్రర్స్ లేకపోతే. సో చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ as compilation. Sorry, checking about syntax errors in the program. If no errors are found, okay, then the source code ante మనం రాసిన program source code will be translated into what? Translated into bytecode. అంతే కదా. అంతే. జావా కంపైలర్ మనం రాసిన కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేస్తాం. సో బైట్ కోడ్ని మెషిన్ కోడ్ అయితే అనరు. ఓకే. బైట్ కోడ్ ఈజ్ నాట్ ఎ మెషిన్ కోడ్. వాట్ ఈజ్ ఎ బైట్ కోడ్? ఎవరైనా అడిగితే మరి చెప్పాలిగా. వాట్ ఈజ్ అ బైట్ కోడ్? ఇట్స్ నాట్ ఎ మెషిన్ కోడ్, ఇట్ ఈస్ మెషిన్. చెప్తా ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్. ఓకే. అంటే అటు సోర్స్ కోడ్ కాదు, ఇటు మెషిన్ కోడ్ కాదు, మధ్యలో ఉండేది. ఓకే. ఓకే, ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ కోడ్, అండర్స్టాండబుల్ బై ఎవరికి అర్థమైంది? జేవిఎం అని జావా ఉంటుంది. జావా వర్చువల్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, జేవిఎం అని ఒకటి ఉంటుంది. ఆ జేవిఎంలో ఇదే జేవిఎం అనుకోసేపు, జేవిఎంలో జావా ఇంటర్ప్రిటర్ ఉంటుంది మళ్ళీ. సో జేవిఎం అండర్స్టాండబుల్ కోడ్ ఈస్ కాల్డ్ as what? బైట్ కోడ్. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ బైట్ కోడ్. కంప్యూటర్కి అర్థమయ్యే మనకి బైనరీ లాంగ్వేజ్ కదా సార్. అలా పర్లేదు, ఆలోచించి చెప్తా, తొందర లేదు. సో కంప్యూటర్కి అర్థమైంది బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లాంగ్వేజ్. మరి ఈ బైట్ కోడ్ ఎవరికి అర్థమైందంట? అదేదో జేవిఎం ఉంటుంది. బైట్ కోడ్ అర్థమైంది సార్. బైట్ కోడ్ ఎవరికి అర్థమైంది సార్? బైట్ కోడ్ ఎవరికి అర్థమైంది అంటే, జేవిఎం అని ఒక వర్చువల్ మెషిన్ ఉంటుంది. ఓకే. దీన్ని ఇన్వెంట్ చేసింది జావా ఇన్వెంటర్. ఈ జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటారు బైట్ కోడ్. JVM understandable code. Java compiler compiles the program and translates the program into bytecode. ఈ బైట్ కోడ్ ఏంట్రా అంటే జేవిఎం అండర్స్టాండబుల్ కోడ్ బంగారం, మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ కాదు, కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ కాదు. మరి జేవిఎం ఏం చేస్తుంది? జేవిఎంలో చూడు, ఈ జావాలో ఎన్ని చేశాడు అసలు. ఒక ట్రాన్స్లేటర్ కాకుండా జేవిఎంలో ఇంటర్ప్రిటర్ ఉంటుందంట. ఇంటర్ప్రిటరే కాకుండా ఒక పార్షియల్ కంపైలర్ అని ఒకటి ఉంటుంది అంట. అని ఎందుకు అంటున్నానంటే మీరు కూడా అట్లా అనుకోవాలని. మీరేం చూసారా? అసలే ఫస్ట్ టైం వింటున్నారు. అది అంట అనుకోకపోతే వచ్చినట్టు ఫీల్ అవ్వమంటే అసలు అవ్వం. వచ్చినట్టు ఎట్లా ఫీల్ అవుతాం? ఇదే ఫస్ట్ టైం వింటే. అంట జేవిఎంలో అంట, ఇంకో 2 ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అంట. అక్కడ కూడా ఒక కంపైలర్ ఉంటుందంట, దాన్ని పార్షియల్ కంపైలర్ అంటారు, JIT. సో జస్ట్ ఇన్ టైమ్ ఈజ్ అ పార్షియల్ కంపైలర్, అది కూడా ఉంటుందంట జేవిఎంలో. సో JIT జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్, JIT is a just in time compiler. ఓకే. దీన్ని పార్షియల్ కంపైలర్ అంటారు. అంటే పార్షియల్ అంటే కొంత పని చేసిద్ది అనమాట. ఒక కంపైలర్ చేసే మొత్తం బిహేవ్ కాకుండా ఒక స్పెషల్ పర్పస్ కోసం దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, తర్వాత మనం చెప్పుకుంటాం. ఓకే.
సో జస్ట్ టైమ్ Okay. కంపైలర్ ఈజ్ అ పార్షియల్ కంపైలర్. Okay. ఎందుకు ఏంటి తర్వాత చెప్దాం, కానీ అట్లీస్ట్ గుర్తుపెట్టుకో ఈ మాత్రం. Ah, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు శంకర్కి మెషిన్ లాంగ్వేజ్ వచ్చు అనుకుంటే, ఇఫ్ శంకర్ ఈస్ రిటర్న్ ద కోడ్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్, డు వి నీడ్ ఎనీ ట్రాన్స్లేటర్? okay. No, we don't need it. We don't need. So let us say Mani is there, he knows C language and he has written code in C. Is there Okay. any possibility of But he, understanding that C language by the computer? no, No. sir. So that code must translate into machine code. Mission code, So how we can translate the C language into machine code? By using compiler, C compiler. So if you want to convert JavaScript code into machine language, that one also we need what? interpreter. Interpreter. If you want to convert Java code to machine code, We need like Java compiler, bytecode, జావా కంపైలర్ కావాలి. JVM. ఆ జావా కంపైలరు మనం రాసిన కోడ్ని చెక్ చేస్తుంది, అంటే కంపైల్ చేస్తుంది. ఎర్రర్స్ ఏమి లేకపోతే ఈ translate- కోడ్ని బయట కోడ్లో కన్వర్ట్ చేసి ఒక ఫైల్ ఒక దగ్గర స్టోర్ What చేస్తుంది. just, yeah, బయట కోడ్ అంటే ఏంట్రా అంటే జేవిఎం అండర్స్టాండబుల్ కోడ్ అని చెప్పానా? JVM understandable code. అది బయట కోడ్ అంటే. నెక్స్ట్, మరి ఈ బయట కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే జేవిఎం సపోర్ట్ కావాలంట. Yeah, సో వాట్ ఈజ్ జేవిఎం అన్నాను అనుకో, నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ జావా వర్చువల్ మిషన్. ఇది ఇట్ ఈస్ జావా వర్చువల్ మెషిన్, జావా వర్చువల్ మిషన్ విచ్ ఈజ్ యూస్ టు రన్ ద జావా ప్రోగ్రామ్స్ అని సింపుల్గా అయితే అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ జేవిఎం byte code will be translated into machine code. With the support of interpreter and just-in-time compiler. With the support of interpreter and JIT. అంటే JVM అంట బైట్ కోడ్ ఏం చేస్తుంది, మెషిన్ కోడ్లో కన్వర్ట్ translate into mission code, support interpreter and JIT. JVM బైట్ కోడ్ని Translate తెలుగులో చెప్పు. ట్రాన్స్లేట్ చేసి దాని మిషన్ కోడ్ లో మనకు చదువు, సెకండ్ పాయింట్ చదివి నాకు తెలుగు మీనింగ్ చెప్పు. JVM bytecode will be translated into mission code with the support of interpreter In and JIT. JVM, in The JVM, the in byte JVM code. Let me code. put that one. Otherwise, you are combining both the words. దాన్ని మొత్తం చదివి అర్థం చేసుకుని నాకు తెలుగులో మీనింగ్ చెప్పు. ఓకే, ఆ JVM అనేది మనకు బైట్ కోడ్ ట్రాన్స్లేట్ అదే బైట్ కోడ్ అనేది JVM లో బైట్ కోడ్ ట్రాన్స్లేట్ అవ్వాలంటే మనకి JVM లో మిషన్ కోడ్ సపోర్ట్ తీసుకొని సపోర్ట్ ఇంటర్ప్రెటర్ అని JIT. ఏమప్పా మరి నీకేం అర్థం చెప్పు ఒకసారి. JVM లో మనకు జావాలో మనకు అది కన్వర్ట్ మనకు శంకర్ ఒకసారి పర్లేదు, ఏమైంది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నీకేం అర్థమైంది మనీ? JVM లో బైట్ కోడ్ కాస్త మెషిన్ కోడ్ గా కన్వర్ట్ అయింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇంటర్ప్రెటర్ అండ్ JIT ని యూస్ చేసుకున్నాం. అంతే, జేవిఎంలో బైట్ కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ అయింది. ఇన్ జేవిఎం ద బైట్ కోడ్ విల్ బి ట్రాన్స్లేట్ ఇంటూ మెషిన్ కోడ్. అది ఫస్ట్ పాయింట్. బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్లో కన్వర్ట్ అయింది. ఎలా అంట, ఎవరి సపోర్ట్తో? ఇంటర్ప్రెటర్ జస్ట్ టైం కంపైలర్ సపోర్ట్తో ట్రాన్స్లేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో జేవిఎంలో ఉన్న ఈ రెండు ట్రాన్స్లేటర్స్ బైట్ కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేస్తాయి.
బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ మిషన్ కోడ్ కంప్యూటర్కి ఇస్తాయి అనుకో పోనీ. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ట్రాన్స్లేటర్స్ వాడారు టోటల్గా జావాలో? మనం రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి జావాలో ఎన్ని ట్రాన్స్లేటర్స్ వాడారు? టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ నేను అన్నది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ దే హ్యావ్ యూస్డ్? 2 టైప్స్, రైట్? 2 టైప్స్. కంపైలర్ని వాడాడు, ఇంటర్ప్రిటర్ని కూడా వాడాడు. అటవాడు. సో ప్రస్తుతానికి ఎలా ఐడియా తెచ్చుకుంటారంటే జావాలో అంట 2 ట్రాన్స్లేటర్స్ అంట, కంపైల్ చేయడానికి 1 ట్రాన్స్లేటర్, మొత్తం మన ప్రోగ్రామ్ మొత్తాన్ని చెక్ చేస్తుందంట కంపైలర్. ఏఆర్ఎస్ లేకపోతే ఈ రాసిన కోడ్ని, ఏది మనం రాసిన సోర్స్ కోడ్ని, జావా కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుందంటే ఈ కంపైలర్. ఆ బైట్ కోడ్ని నువ్వు రన్ చేయాలంటే జేవిఎం సపోర్ట్ కావాల్సిందే అంట. జేవిఎం ఈ బైట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుందంట, మెషిన్ కోడ్ని కంప్యూటర్కి ఇస్తుందంట అనుకో. కానీ మరి జేవిఎం బైట్ కోడ్ మిషన్ కోడ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఏం చెప్తావు? ఈ 2 ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదా, జావా ఇంటర్ప్రిటర్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అని, వీటి సపోర్ట్తో ఈ బైట్ కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అని అంటున్నా. అంతేనా? ఇప్పటికే అర్థం కాలేదా? కన్ఫ్యూజన్గానే ఉందా? నాకు పాయింట్ అది మళ్ళీ చెప్పరా? అసలు ఎందుకు అర్థం కాలా? నాకు అర్థం కావట్లేదు. తిను ఫస్ట్ టైం వింటున్నాడు, మా మేనల్డు వాడు చెప్తున్నాడు కదా. వింటున్నావా? మధ్యలో ఏదైనా ఆలోచిస్తున్నావా? టెన్షన్ ఏం లేదు సార్. మరి ఇక్కడ ఏముంది? కంపైలర్ ఏమో సోర్స్ కోడ్ బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, జేవేమో బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేస్తుంది. అదే చెప్పు. దెన్ వాట్ యూఆర్ థింకింగ్ అబౌట్? అసలు ఏం థింక్ చేస్తున్నావు అక్కడ? అక్కడ ఏమీ లేదు విషయం. ఎందుకు అంత టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి? జేవిఎం బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అట్లీస్ట్ చెప్పు ప్రస్తుతానికి. జేవిఎం బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్లోకి ఈ ఇమేజ్ కనిపించట్లేదు బంగారం, షేర్ చేయలేదు. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. జావా కంపైలర్ కన్వర్ట్ ఇంటూ బైట్ కోడ్ కన్వర్ట్ ఇంటూ జావా ఇంటర్ జేవిఎం, రైట్? బైట్ కోడ్ ని బైట్ కోడ్ అనేది జేవిఎం, జేవిఎం లో మనం కన్వర్ట్ చేస్తాం. బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసేది ఎవరు? జేవిఎం. మరి అదే చెప్పాలి, ఇంటర్ప్రెటర్ సార్. జేవిఎం అనేయచ్చులే, ప్రస్తుతానికి అట్లా అనుమన్నాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, జేవిఎంఏ చేస్తుంది అంటే ఏంటి మీనింగ్? జేవిఎంలో ఉన్నవే చేస్తాయి కదా. జేవిఎం అనేది ఒక ఆఫీస్ లాగా ఊహించుకోవచ్చు. ఆఫీస్లో వీళ్ళిద్దరు పనులు, ఆఫీస్లో పని అయిపోద్దండి, ఆఫీస్లో బయట కోడ్ని సారీ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తామండి అని అన్నారు అనుకుందాం. ఆఫీస్లో ఏం పని జరిగిద్దిరా? బయట కోడ్ మిషన్ కోడ్లో కన్వర్షన్ జరుగుద్ది. బయట కోడ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం అనేది ఈ ఆఫీస్లో జరుగుద్ది. ఆఫీస్ పేరేంటి? జేవిఎం. ఈ ఆఫీస్లో ఎంతమంది పనులు ఉన్నారు? ఇద్దరు ఉంటారు, జావా ఇంటర్ప్రెటర్. పనులు సపోర్ట్ లేకుండానే కన్వర్షన్ అయిపోద్దా? లేదు, అది అట్లా అనుకోపోని. ఓకేనా? సో దీన్ని బట్టి టోటల్గా 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ వాడుతున్నామా లేదా జావాలో? అవును సార్, కంపైలర్ ఒకటి, ఇంటర్ప్రెటర్. మనం రాసిన కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి 2 ట్రాన్స్లేటర్ వాడతాం జావాలో. 2 టైప్స్ నేను అన్నది. సో ఇన్ జావా how many types of in Java how many types of translators we use? 2 types. 2 types of translators. Yeah, we use 2 types of translators. First one is compiler. Java compiler అనేద్దామా క్లియర్గా? జావా కంపైలర్, జావా ఇంటర్ప్రెటర్. జావా కంపైలర్ అండ్ పార్షియల్ కంపైలర్ పేరు కూడా రాద్దాం.
Just in a time. సో Partial జావా compilation. కంపైలర్ జస్ట్ ఇన్ టైం కంపైలర్. Okay. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ పార్షియల్ కంపైలర్. Java interpreter. జావా ఇంటర్ప్రిటర్. అంతే. ఒక్కసారి ఇంక పైకి వెళ్దాం. వాట్ ఈజ్ లాంగ్వేజ్? Java is a high-level language, general purpose object-oriented programming language. జావా అనేది మనకు ఒక హై లెవెల్ లాంగ్వేజ్. అది జనరల్ పర్పస్ యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏమర్థమైంది నీకు? లాంగ్వేజ్ అంటే మనకు మనం అంటే కమ్యూనికేట్ విత్ అదర్స్, మనం మాట్లాడడానికి. వేరే వాళ్ళతో ప్రోగ్రామింగ్ మాట్లాడడానికి. లాంగ్వేజ్ అనేది మనకు ఓన్లీ కంప్యూటర్ తో మనం మాట్లాడడానికి. అంతే, అయిపోయింది. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్? బైనరీ లాంగ్వేజ్. వెరీ గుడ్. బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లాంగ్వేజ్. నీకు గనక జావా వచ్చు అనుకుందాం, జావాలో ఇన్స్ట్రక్షన్స్ రాసావు అనుకుందాం. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థమవుతాయా? లేదు సార్, మనకు ట్రాన్స్లేటర్ కావాలి ఖచ్చితంగా. ట్రాన్స్లేటర్ ఖచ్చితంగా కావాలి. ఏ ట్రాన్స్లేటర్ కావాలి? మనకు వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏ ట్రాన్స్లేటర్ కావాలి ఇక్కడ? జావాలో అయితే మనకు జావాలో రాసింది మనకు 2 టైప్స్ ఉంటాయి సార్. మనకు కంపైలర్ ఒకటి, ఇంటర్ప్రెటర్ ఒకటి, 2 కావాలి మనకు. అంతే, 2 కావాలి. వెరీ గుడ్, చాలే. దట్స్ ఇట్. సో చాలు ఇవాళకి. రేపు 7కే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ డే కదా, స్టార్ట్ చేసాం. రేపు 7కే స్టార్ట్ చేద్దాం, 8కి క్లోజ్ చేసేద్దాం. అంటే నాకు వర్క్ ఉండదు ప్రస్తుతం. ఈ నోట్స్ పంపిస్తాను. నోట్స్, ఇమేజ్ వెంటనే పంపిస్తాను. అర్థం చేసుకో. నాకు కావాల్సింది బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకోవడం. ఒక్కొక్కసారి బట్టి పట్టమంటాను, కానీ దాని మీనింగ్ వేరు. కొన్నిసార్లు మనం చెప్పేటప్పుడు అప్పటికప్పుడు అర్థం కావు. కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక చిన్న పాయింట్ చెప్పాలంటే దానికి ఒక 6-7 గంటల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సమ్ టైమ్స్. 6-7 గంటల కోసం ఒక చిన్న పాయింట్ స్టార్టింగ్లో 6-7 గంటల ఎక్స్ప్లెనేషన్ వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ పాయింట్ని క్లారిఫై చేయం. అది ఎప్పుడు చెప్తాం? ఇది ఇలా గుర్తుపెట్టుకో, ఇది ఇలా అనుకో, ఇలా. బట్ వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు అంటే కొన్ని పాయింట్స్ చెప్తాం అనమాట. ఏమని? ఇది బట్టి పట్టినట్టు పట్టుకో, గుర్తుపెట్టుకో, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం అని అంట. నాన్నకు ప్రేమతో సినిమాలో జగత్ బాబు డైలాగ్ ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం అంటారు. అట్లా దాన్ని గుర్తుపెట్టుకోమంటాను, గుర్తుపెట్టుకోవడం ట్రై చేయి. కొన్ని ఇప్పుడు చూడు, అన్నీ అర్థమయ్యే చెప్పాను. అర్థం కానిది ఏదైనా ఉంటే తర్వాత చెప్తానని చెప్పుంటాను. ఇప్పుడు కూడా చెప్తూ ఉండేటప్పుడు ఇది ఇంకా మళ్ళీ వస్తుంది, ఇంకా డెప్త్ వెళ్తాం అని చెప్పట్ల. కొన్ని అట్లా డే బై డే వెళ్ళాలి తప్ప ఒకరు ఫస్ట్ డేనే అన్ని డెప్త్ వచ్చేసేయాలి, ప్రతి పాయింట్ అర్థం అవ్వాలంటే కొన్ని అవ్వు. ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు, ఒక మూవీ చూస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ సీన్ వస్తుంది. వాడు ఎవడో వస్తాడు, మధ్యలో వస్తాడు, ఎవడో చంపేసి వెళ్ళిపోతాడు. వాడు అసలు పూర్తిగా చూపించడు డైరెక్టర్. నువ్వు అన్నావు అక్కడ సినిమా థియేటర్ ఆపండి, ఇక్కడ నాకు ఎవడో ఇక్కడ అర్థం కాలేదు, అర్థమైందా, నాకు అర్థమైనట్టు చేయండి అంటే ఆ సినిమా బాగుంటుందా? అటర్లోపు అయింది. వాడికి ట్విస్ట్లు ఉండాలి కదా మనకి. అట్లా కొన్ని రివీల్ చేయలేం. కొన్ని ఆ రివీల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మళ్ళీ మనకు అర్థమైంది. అంతవరకు కూడా వెయిట్ చేయాలి. అట్ లాస్ట్ ప్రతి పాయింట్ అర్థం అవ్వాల్సిందే. అట్ లాస్ట్ ఈరోజు అర్థమయ్యే కొన్ని ఉంటాయి, రేపటికి అర్థమయ్యే కొన్ని ఉంటాయి, ఎల్లుండికి అర్థమయ్యే కొన్ని ఉంటాయి. అలా ఒక్కొక్కటి రివీల్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. నువ్వు నేను చెప్పింది ట్రస్ట్ చేసి బ్లైండ్గా ముందు ఫాలో. బ్లైండ్గా ఇన్ ద సెన్స్ ఏం చేయమంటే అది చేయి, ఏం చదవమంటే అది చదువు, అట్లా చేయి. అట్లా నేను చేయను అంటే మాత్రం కుదరదు, అంతే ఫిక్స్. ఈ నోట్స్ ఇస్తాను. అంటే ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్, చిన్న పాయింట్ అయినా తక్కువ పాయింట్స్ అయినా పక్కగా నేర్చుకుని రావాలి రేపటికి. ఓకే సార్. అర్థం చేసుకుని అది అండర్లైన్ చేసుకో.